కంపల్సరీ మనం నేర్చుకోవాలన్నమాట. ఈ 3 గనక మనకు బాగా అర్థమైనవి అనుకో, మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ప్రతి స్టైల్ కూడా ఎట్లా అప్లై అవుతుంది ఏంటిది అనేది దాని కథ అంతా కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయాలి అంటే వాటిలో ఈరోజు ఏంటి అంటే సిఎస్ఎస్ లో రాసే స్టైల్స్ అన్ని కూడా హెచ్టిఎంఎల్ మీద ఎలా అప్లై అవుతాయి అంటే 3 ways లో అప్లై అవుతాయి అనమాట. ఒకటి ఇన్హెరిటెన్స్ అంటారు, అలానే ఇంకొక దాన్ని ఏమంటారంటే స్పెసిఫిసిటీ అంటారు అనమాట, ఇంకొక దాన్ని ఏమంటారంటే క్యాస్కేడ్ అని పిలుస్తారు అనమాట. అంటే ఈ 3 మోస్ట్ ఫండమెంటల్ థింగ్స్ గురించి ఈ రోజు సెషన్ లో స్టార్ట్ చేసేసి మనం ఏం చేద్దామంటే ప్రతిరోజు ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి నేర్చుకోవడం అనేది చేసేసేద్దాం. ఓకేనా? ఓకే. ఈ రోజు మన యొక్క సెషన్ ఏంటిది అంటే సిఎస్ఎస్ లో వాడే ఇన్హెరిటెన్స్ అంటారు అనమాట. ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని గురించి ఈ రోజు అర్థం చేసుకోవడం అనేది ట్రై చేద్దాం. ఓకే, ఎవరికైనా సరే డౌట్ ఉందా? కొన్ని ఫండమెంటల్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నా. ఏంటిది ఆ ఫండమెంటల్స్? మనం సిఎస్ఎస్ లో రాసే స్టైల్స్ అన్ని కూడా ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి ఎలా అప్లై అవుతాయి అనేది తెలుసుకోవాలి అంటే మనం కొన్ని ఫండమెంటల్స్ గురించి తెలుసుకోవాలి. అవేంటి అంటే ఇన్హెరిటెన్స్ అనే దాని గురించి, స్పెసిఫిసిటీ అనే దాని గురించి, క్యాస్కేడ్ అనే దాని గురించి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ రోజు మన యొక్క సెషన్ లో మనం ఏం చేద్దామంటే సిఎస్ఎస్ లో ఉన్న ఇన్హెరిటెన్స్ అనే ఒక ఫండమెంటల్ గురించి ఈ రోజు మనం అర్థం చేసుకుందాం. ఓకే, ఈ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఈ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది అంటే మనం కనుక చూసామనుకో, మనం సిఎస్ఎస్ లో మనం ఏం చేస్తున్నామంటే సిఎస్ఎస్ లో కొన్ని ప్రాపర్టీస్, వాల్యూస్ అనేది రాస్తా ఉంటారు కదా. ఈ ప్రాపర్టీస్, వాల్యూస్ అన్ని కూడా ఏమవుతాయి అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లో ఒక చోట చూసామనుకో, మన రాసే కోడ్ లో కనుక చూసామనుకో 2 థింగ్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఏముంటదంటే పేరెంట్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏముంటదంటే చైల్డ్ అని ఉంటుంది అనమాట. అంటే పేరెంట్ అని ఉంటుంది, చైల్డ్ అని ఉంటాయి అనమాట. మనం ఒక హెచ్టిఎంఎల్ లో ఏం రాస్తామంటే పేరెంట్స్ కొన్నిటిని చైల్డ్స్ ని ఏం చేస్తామంటే క్రియేట్ చేస్తూ ఉంటాం. మనం సిఎస్ఎస్ లో రాసిన ప్రాపర్టీ అండ్ వాల్యూస్ మనం ఏం చేసేసామంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి అప్లై చేయగానే కొన్ని ప్రాపర్టీస్ ఏమవుతాయి అంటే పేరెంట్ కి అప్లై అవుతాయి, కొన్ని ఏమన్నా అయ్యే ప్రాపర్టీస్ చైల్డ్ కి కూడా అప్లై అవుతా ఉంటాయి. ఇలా పేరెంట్ కి అప్లై అయ్యి చైల్డ్ కి అప్లై అయ్యే వాటిని ఏమంటారంటే ఇన్హెరిటెంట్ అని పిలుస్తారు, లేదా వీటిని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు అనమాట. అంటే అగైన్ మళ్ళీ చెప్తున్నాను, అంటే మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే హెచ్టిఎంఎల్ పేరెంట్ ఎలిమెంట్స్ ని క్రియేట్ చేస్తాం, అలానే చైల్డ్ ఎలిమెంట్స్ ని కూడా క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు ఈజీగా అర్థమైంది అనమాట. మనం ఒక హెచ్టిఎంఎల్ అంటే మన దగ్గర ఉన్న ఒక హెచ్టిఎంఎల్ ఏమన్నాయి అంటే కొన్ని పేరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కొన్ని చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఆర్ ఇక్కడ కనుక మీరు ఫిగర్ కనుక చూసారనుకో, ఒక పేరెంట్ ఎలిమెంట్ ఉంది, ఒక చైల్డ్ ఎలిమెంట్ ఉంది. అంటే పేరెంట్ ఎలిమెంట్ ఉంది, ఒకటి చైల్డ్ ఎలిమెంట్ ఉంది. నేను సిఎస్ఎస్ లో రూల్స్ ను ఉపయోగించి ఈ రూల్స్ నేనేం చేశానంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళి స్టైలింగ్ చేశాను. అలా స్టైలింగ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము, ఒక ప్రాపర్టీ వాడతాం, ఒక వాల్యూ వాడతాం. ఈ స్టైల్ చేసిన థింగ్స్ అన్నిటిని కూడా కొన్నిటిని పేరెంట్కి అప్లై చేశాను. అవన్నీ కూడా ఏమైనాయి అంటే చైల్డ్కి కూడా అప్లై అయినాయి అనుకో, అలాంటి దాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారనమాట. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదంటే మనం హెచ్టిఎంఎల్ లో పేరెంట్, చైల్డ్ అనేవి ఉంటాయి. మనం సిఎస్ఎస్ లో రాసిన స్టైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పేరెంట్ కి అప్లై చేసినప్పుడు ఆ పేరెంట్ కి అప్లై చేసిన స్టైల్స్ అన్ని కూడా చైల్డ్ కి కూడా అప్లై అయినాయి అనుకో, దీనినే ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారన్నమాట. అంటే ఇదంతా మనకి అర్థం కావాలి అంటే ఒకసారి చూద్దాం. ఏంటిది అంటే ఇక్కడ కనుక మీరు కనుక చూసారనుకో ఎగ్జాంపుల్లో కనుక ఇక్కడ ఈ ఇన్హెరిటెన్స్ అనేది అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం కనుక మన హెచ్టిఎంఎల్ లో మనం ఏం చేస్తున్నాము, డివ్ అనే ఒక ట్యాగ్ తో ఒక కంటైనర్ క్రియేట్ చేసుకున్నాం. ఆ కంటైనర్ లోపల మనం ఏం చేస్తున్నాము, H1 అంటే హెడ్డింగ్ అనే ట్యాగ్ ని, పారాగ్రాఫ్ అనే ట్యాగ్ ని, బటన్ అనే ట్యాగ్ ని పెట్టేశాం. అంటే ఇక్కడ కనుక చూసారు కంటైనర్ అనే దానిని ఏమంటారంటే పేరెంట్ అంటారు. ఆ కంటైనర్ లోపల ఉన్న వాటిని ఏమంటారంటే చైల్డ్ అని పిలుస్తారు. ఇక్కడ కనుక మీరు చూసారనుకో కంట్రీ హైఫన్ కంటైనర్ అనే ఒక క్లాస్ నేమ్ తో ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఉంది చూడు, దానిని ఏమంటారంటే పేరెంట్ అంటారు. అబౌట్ ఇండియా, ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అరౌండ్ 138 crores అని, అలానే ఇంకో పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఉంచుడు, దేర్ ఆర్ 28 states ఇన్ ఇండియా అని ఉంచుడు. ఈ కంటైనర్ లోపల ఉన్న ఈ థింగ్స్ ని ఏమంటారంటే చైల్డ్ ఎలిమెంట్స్ అని తీసుకుంటారు అనమాట.
అంటే అర్థమైందా? ఇప్పుడు నేనేం చేశాను అంటే సిఎస్ఎస్ లో ఒక స్టైల్ తీసుకొచ్చేసి పేరెంట్ ఎలిమెంట్ కి అప్లై చేసేసాను. వెంటనే అది ఏమైనాయి అంటే ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా ఏమైనాయి, చైల్డ్కి అప్లై అయిపోయింది. అలా అప్లై అవ్వడాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్. అంటే అర్థం చేసుకోవడానికి మన కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటిది అంటే నేనేం చేస్తున్నానంటే ఈ ఇన్హెరిటెన్స్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటని చెప్పాను, ఒక హెచ్టిఎంఎల్లో పేరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి, చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక స్టైల్ని గనక సిఎస్ఎస్ స్టైల్ని తీసుకొచ్చి ఒక పేరెంట్ ఎలిమెంట్కి గనక అప్లై చేసేసాను అనుకో, ఆ స్టైల్ పేరెంట్ ఎలిమెంట్తో పాటు పేరెంట్ ఎలిమెంట్కి అప్లై చేసి అనుకో, ఆ స్టైల్ అంతా కూడా ఏమైందంటే చైల్డ్ ఎలిమెంట్కి కూడా అప్లై అయిందో దానిని ఏమంటారు ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ ద్వారా ఒకసారి చూద్దాం. నేనేం చేశానంటే మనందరికి బాగా తెలిసింది, ఒక డివ్ అనే ఒక ట్యాగ్ తో ఒక కంటైనర్ తీసుకున్నాను. కంటైనర్ లోపల నేనేం చేశానంటే కొన్ని ఎలిమెంట్స్ ని క్రియేట్ చేసుకున్నాను. ఏంటిదంటే ఒకటి టూరిజం అని ఒక ఎలిమెంట్ క్రియేట్ చేశాను. తర్వాత రెండోది ఏంటంటే ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్. ఏం పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఏంటి, ఇప్పుడు రాసేది ప్లాన్ యువర్ ట్రిప్ అని ఒకటి ఉన్నాను. తర్వాత నేను ఇంకొకటి ఏం చేశానంటే ఒక బటన్ అనేది తీసుకున్నాను. BUTTON బటన్ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. బటన్ అనేసి నేను ఏంటంటే పెట్టుకున్నాను, రెండు పెట్టుకున్నానులే. ఓకే, అన్నిటిని ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు కనుక మీరు కనుక చూసారనుకో, దీనిలో కనుక చూస్తే ఇక్కడ ఉన్న డివ్ అనే దాన్ని ఏమంటారంటే ఈ డివ్ లోపల ఇవన్నీ అంటే పేరెంట్ ఏమైనా ఇవన్నీ ఫామ్ అయ్యి, తండ్రి వలన కొడుకులు ఫామ్ అయ్యేది. అలానే ఇక్కడ ఉన్న ఈ కంటైనర్ లో స్క్రీన్ రన్ అవట్లేదు. స్క్రీన్ ఇస్ నాట్ ఓకే. వైఫై ఇస్ Hi everyone. Right now again I am trying to share my screen. Yeah, again ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. టుడే మన యొక్క సెషన్లో సిఎస్ఎస్ ఇన్హెరిటెన్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఓకేనా? ఓకే. సతీష్, ఈజ్ ఇట్ విజిబుల్ మై స్క్రీన్? Yes sir. Okay, thank you. Is it visible? Next we will discuss on this topic. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదో చూస్తున్నాం. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది, మనం ఒక డెవలపర్, మనం ఒక HTML వెబ్సైట్లో కనుక చూస్తే కొన్ని పేరెంట్ అనే ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని ఏముంటాయి అంటే చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే మనం ఒక సిఎస్ఎస్లో రాసిన ఒక స్టైల్ని తీసుకువెళ్ళి పేరెంట్కి కనుక ఇచ్చామనుకో, ఆ సిఎస్ఎస్ స్టైల్స్ అన్ని చైల్డ్కి అప్లై అయితే వాటిని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే సిఎస్ఎస్లో ఒక రూల్ సెట్ లోపల కొన్ని ప్రాపర్టీస్ వాడాను. ఆ ప్రాపర్టీస్ని తీసుకొచ్చేసి పేరెంట్కి ఇచ్చాను అనుకో, ఆ పేరెంట్ ఏం చేసిందంటే చైల్డ్కి అప్లై అయ్యేటట్లు చేస్తే దానిని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే ఇంకా ఈజీగా చెప్పాలి అంటే మన దగ్గర పేరెంట్ అని చైల్డ్ అని కొన్ని ఉంటాయి. సిఎస్ఎస్లో ఇచ్చిన ప్రాపర్టీస్ పేరెంట్కి కొన్నిటిని ఇస్తే ఆ ప్రాపర్టీస్ కూడా చైల్డ్కి కూడా తీసుకుంటా ఉంటాయి. ఇలా తీసుకోవడానికి ఏమంటారంటే
ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ కనుక మనం చెప్పాలి అనుకో, ఇక్కడ ఉన్న మీరు ఒక ఎగ్జాంపుల్ చూసారు చూడండి, ఒక కంట్రీ హైఫన్ కంటైనర్ అనే ఒక క్లాస్ నేమ్ తో ఒక కంటైనర్ ఉంది. లోపల ఉంది అబౌట్ ఇండియా అనే ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ ఉంది. ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అరౌండ్ 138 crores తో ఒక పారాగ్రాఫ్ ఉంది. దేర్ ఆర్ 28 states ఇన్ ఇండియా అనే ఒక పారాగ్రాఫ్ ఉంది. ఈ కంటైనర్ ని ఏమని పిలుస్తారంటే పేరెంట్ ఎలిమెంట్ అని పిలుస్తారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో. అలానే ఈ కంటైనర్ లోపల ఉన్న థింగ్స్ అన్నిటిని ఏమంటారంటే చైల్డ్ ఎలిమెంట్స్ అంటారు. నేనేం చేశానంటే సిఎస్ఎస్ లో ఒక స్టైల్ ని తీసుకువచ్చేసి ఈ పేరెంట్ ఎలిమెంట్ కి ఇచ్చాను. ఇవ్వగానే ఆ స్టైల్ ఏమైందంటే చైల్డ్ ఎలిమెంట్ కి అప్లై అయింది. అలా అప్లై అవ్వడాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. ఇలాంటి ప్రాపర్టీని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్ కి నేనేం చేశానంటే కలర్ అనే ఒక ప్రాపర్టీ వాడేసి బ్లూ అని ఇచ్చాను. ఈ ప్రాపర్టీ కనుక తీసుకెళ్ళి నేనేం చేశానంటే పేరెంట్ ఎలిమెంట్ కి ఇచ్చాను. పేరెంట్ ఎలిమెంట్ కి ఇవ్వగానే నాకేమైంది, అదే స్టైల్ మొత్తం కూడా ఏమైంది, చైల్డ్ ఎలిమెంట్స్ కూడా అప్లై అయిపోయింది. ఇలా అప్లై అవ్వడాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇప్పుడు నేనేం చేసేసానంటే మన కోర్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసేసి మన యొక్క కోర్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళాను. అమ్మ కార్పస్ లేవా మొన్న ఇచ్చినాయి? మన కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి నేనేం చేశానంటే డివ్ అనే ట్యాగ్ తో ఒక కంటైనర్ ని క్రియేట్ చేసేసాను. ఆ కంటైనర్ లోపల టూరిజం అనే ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ ని, ప్లాన్ యువర్ ట్రిప్ అనే ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ ని, నెక్స్ట్ అనే ఒక బటన్ ని క్రియేట్ చేసేసాను. మీరందరూ అవుట్పుట్ లో చూసారు కదా. అంటే ఇక్కడ గనక మనం చూసామనుకో కంటైనర్ లోపల ఉన్న ఈ ఎలిమెంట్స్ ఏమంటారంటే చైల్డ్ ఎలిమెంట్స్ అంటారు. ఇక్కడ ఉన్న ఈ కంటైనర్ ఏమంటారంటే పేరెంట్ ఎలిమెంట్ అని పిలుస్తారు. అంటే ఒక కంటైనర్ ఉంది, కంటైనర్ లోపల ఎలిమెంట్స్ ఉన్నాయి. కంటైనర్ ని పేరెంట్ అంటారు, కంటైనర్ లోపల ఉన్న వాటిని చైల్డ్ అంటారు. నేనేం చేశానంటే ఒక సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఒక స్టైల్ అప్లై చేస్తున్నాను. ఏం చేస్తున్నా అంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడుకున్నాను. నేనేం చేసేసుకున్నా అంటే నేమ్ అనే ఒక నేమ్ పెట్టాను, ఒక ఫ్లవర్ ప్లేస్ వాడాను. తర్వాత నేనేం చేశానంటే కలర్ అనే ఒక ప్రాపర్టీ వాడాను. కలర్ అనే ఒక ప్రాపర్టీ వాడేసి వాల్యూ ప్లేస్ లో నేనేమి ఇచ్చానంటే బ్లూ అని ఇచ్చాను. ఇచ్చేసేసి ఇక్కడ రాసిన క్లాస్ నేమ్ ఉంచుడు, ఈ క్లాస్ నేమ్ ని కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే మన హెచ్టిఎంఎల్కి వెళ్ళేసి నేనేం చేశానంటే ఇక్కడ ఉంచుడు, ఇక్కడికి వెళ్ళి CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి ఇక్కడ ఉన్న స్టైల్ ఉంది చూడు. ఇప్పుడు నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఏమైనా చూడు, అంటే మామూలుగా నేనేం చేశాను క్లాస్ అనే నేమ్ ఉన్న అట్రిబ్యూట్ని యూజ్ చేసేసాను. నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఒక ప్రాపర్టీ వాడాను. ఏ ప్రాపర్టీ వాడాను సిఎస్ఎస్ లో కలర్ అనే ఒక ప్రాపర్టీ వాడి బ్లూ అనే వాల్యూ ఉన్న కలర్ ఇచ్చాను. అంటే ఏం చేశాను ఒక స్టైల్ అనేది ఇచ్చాను. అంటే సిఎస్ఎస్ లో ఒక స్టైల్ ని తీసుకువెళ్ళి నేనేం చేశానంటే HTML ఎలిమెంట్ లో ఉన్న పేరెంట్ కి ఇచ్చాను. ఇవ్వంగా ఏమైందో చూడు, ప్లే అరౌండ్ చేసి చూస్తే చూడు ఏమైంది నాన్న, ఏమైంది ఇక్కడ ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్ అన్నిటికీ అప్లై అయిందా లేదా? అంటే నేనేమిచ్చాను అంటే సిఎస్ఎస్ లో ఒక స్టైల్ ని తీసుకువెళ్ళి పేరెంట్ అనే దానికి ఇస్తే ఆ స్టైల్ అనేది ఏమైందంటే HTML ఎలిమెంట్స్ లో ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్ కి గనక అప్లై అయితే ఇలా అప్లై అవ్వడాన్ని సాఫ్ట్వేర్ కంపెనీలో ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో ఏమని పిలుస్తారంటే ఒక సిఎస్ఎస్ లో మనం ఇచ్చిన స్టైల్ ని పేరెంట్ అనే ఎలిమెంట్ కి ఇచ్చినప్పుడు ఆ స్టైల్ అనేది చైల్డ్ అనే వాటికి అప్లై అయితే డైరెక్ట్ గా దానిని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే డివ్ అనే దానికి తీసుకెళ్లి సిఎస్ఎస్ సెలెక్టర్ ని ఇస్తే అన్నిటికీ అప్లై అయిందని చెప్పారనమాట. దీనిని ఏమంటారంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే సిఎస్ఎస్ లో ఉన్న ఒక స్టైల్ ని సిఎస్ఎస్ లో కొన్ని సిఎస్ఎస్ స్టైల్స్ ని HTML ఎలిమెంట్ లో ఉన్న పేరెంట్ కి ఇచ్చినప్పుడు ఆ స్టైల్ అనేది చైల్డ్ కి కూడా అప్లై అయితే దానిని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా? ఓకే. కలర్ అనే ప్రాపర్టీ ఇచ్చినప్పుడు ఏమైందంటే అన్నిటికీ అప్లై అయిపోయింది. ఇక్కడ నేనేం చేశానంటే
ఈ కలర్ బ్లూ తీసేసి నేనేం చేశానంటే రెడ్ అని పెట్టాను. ఇప్పుడు కూడా చూడు ఏమైంది అక్కడ ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా అప్లై అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఒకటి అప్లై చేశాను, పింక్ అని పెట్టాను. పింక్ అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. చూడు స్టైల్ అంతా కూడా పింక్ అప్లై అయిపోయిందా. అలానే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఎల్లో అని పెట్టాను, ఎల్లో అనే వాల్యూ పెట్టాను అని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేయగలను. చూడు ఏమైందో అంతా కూడా ఎలిమెంట్స్కి అప్లై అయిపోయింది. ఇక్కడ మనందరికీ కనపడాలి కాబట్టి నేనేం చేశానంటే బ్లూ అని పెట్టాను. బ్లూ అని పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అంటే ఇప్పుడు మీ అందరికీ ఏమర్థమైంది అంటే మన యొక్క HTML-లో పేరెంట్ అనే ఎలిమెంట్ ఉంటుంది, చైల్డ్ అనే ఎలిమెంట్ ఉంటుంది. ఒక CSS-లో ఉన్న ఒక స్టైల్ని తీసుకువెళ్ళి పేరెంట్కి ఇచ్చినప్పుడు ఆ పేరెంట్కి ఇచ్చిన స్టైల్ అంతా కూడా ఏమవుతుందంటే చైల్డ్కి కూడా అప్లై అయింది అనుకో, దానిని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అనేసి మన యొక్క ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అందరూ ఈ ఇన్హెరిటెన్స్ చేసామని చెప్తారన్నమాట. అనేది గుర్తుపెట్టుకోవాలి. మరొక ఎగ్జాంపుల్ ద్వారా కూడా మనం ఈ ఇన్హెరిటెన్స్ ని అర్థం చేసుకుందాం. ఇంకోటి ఏంటిదంటే టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ఒక ప్రాపర్టీని తీసుకొని మనం ఏం చేద్దాం అంటే పేరెంట్ కి ఇచ్చినప్పుడు చైల్డ్ కి అప్లై అవుతుందా లేదా అనేది చూద్దాం. అంటే మరొక ప్రాపర్టీ చూద్దాం. ఇక్కడికి వెళ్ళి CSS లో ఒక స్టైల్ ఇచ్చాను అనమాట. స్టైల్ అంటే ఏంటిది? స్టైల్ అంటే ప్రాపర్టీ వాల్యూ ఇస్తే దాన్ని స్టైల్ అంటారు. నేనేం చేశానంటే టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చాను. వాల్యూలో నేనేం చేశానంటే సెంటర్ అని ఇచ్చాను అనమాట. అంటే నేనేం చేశాను CSS లో ఒక స్టైల్ ఇచ్చాను. ఈ స్టైల్ ని తీసుకెళ్ళి నేనేం చేశానంటే పేరెంట్ అనే ఎలిమెంట్ కి అప్లై చేశాను. అప్లై చేయగానే ఏమైందో చూడు, అదే ప్రాపర్టీ ఏమైంది, అదే స్టైలు ఇక్కడ ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్ కూడా అప్లై అయిపోయింది. ఇలా అప్లై అవ్వడాన్ని ఏమని పిలుస్తారు? ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే ఒక పేరెంట్ కి కలర్ అనే ప్రాపర్టీ ఇస్తే డైరెక్ట్ గా మనం చైల్డ్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు. కలర్ అనే ప్రాపర్టీ తీసుకువెళ్ళేసి పేరెంట్ కి ఇస్తే చాలు, అదే కలర్ అనేది ఏమైందంటే చైల్డ్ ఎలిమెంట్స్ కి డైరెక్ట్ గా అప్లై అయిపోయింది. అప్పుడప్పుడు మనం ఏం చేసేసామంటే టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీని తీసుకెళ్లేసి ఒక్కొక్క దానికి ఇస్తే అన్ని సెంటర్కి వెళ్తాయి కదా. అలా ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నాం డైరెక్ట్ గా తీసుకెళ్లేసి కంటైనర్కి ఇస్తున్నాం. అవునా కాదా? అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఏ స్టైల్ తీసుకెళ్ళి ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడికి తీసుకెళ్ళి నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్కి అప్లై చేశాను. ఏమైందో చూడు, ఆ ఒక్క ఎలిమెంట్కే వెళ్ళిపోయింది. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే అదే స్టైల్ని ఈ పారాగ్రాఫ్ ఇచ్చాను. ఏమైంది? ఆ పారాగ్రాఫ్ ఒక్కటే వెళ్ళిపోయింది. ఇవన్నీ కాకుండా నేనేం చేశానంటే ఇట్లా ఒక్కొక్క దానికి ఇవ్వకుండా నేనేం చేశానంటే ఇక్కడున్న క్లాస్ నేమ్స్ ఇవన్నీ తీసేసేసి ఓన్లీ కంటైనర్కే ఇచ్చాను. అంటే మామూలుగా అయితే రెండింటికి ఇవ్వాలి కదా, ఇక్కడికి వెళ్ళి ఓన్లీ కంటైనర్కే ఇచ్చాను. ఇవ్వగానే ఏమైంది, రెండు కూడా మనం ఇచ్చిన స్టైల్స్ అన్ని కూడా ఈ రెండింటికి ఇవ్వకుండా డైరెక్ట్ గా అప్లై అయిపోయింది. అంటే ఇలా ఎందుకు అప్లై అయినాయి అనేది మనం తెలుసుకోవాలి అంటే దానికే ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ ద్వారా అప్లై అయినాయి అని చెప్తారనమాట. అంటే మన యొక్క కోడ్లో ఏముంటాయి అంటే పేరెంట్ అనే ఎలిమెంట్స్ ఉంటాయి, HTML-లో చైల్డ్ అనే ఎలిమెంట్స్ ఉంటాయి. CSS-లో ఉన్న స్టైల్ని ఒక పేరెంట్కి కనుక CSS-లో ఉన్న స్టైల్స్ని కొన్నిటిని పేరెంట్కి అప్లై చేసినప్పుడు ఆ పేరెంట్ ద్వారా చైల్డ్కి కూడా ఏ స్టైల్స్ అప్లై అయిపోతే దానిని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. కలర్ అనే స్టైల్ని తీసుకెళ్ళేసి పేరెంట్కి ఇచ్చామనుకో ఆ స్టైల్ ఏమవుతుంది, డైరెక్ట్గా చైల్డిష్కి కూడా అప్లై అవుతుంది. కాబట్టి ఈ కలర్ అనే ప్రాపర్టీ అనేది ఒక ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ. అలానే టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ కూడా ఇచ్చాను అనుకో, నేనేమవుతుంది డైరెక్ట్గా పేరెంట్కి తీసుకువెళ్ళి ఇచ్చాను అనుకో అదేమవుతుంది చైల్డ్ అనే ఎలిమెంట్కి కూడా అప్లై అయిపోయింది. అందుకని టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ కూడా ఏంటిదంటే ఒక ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ అని పిలుస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ అనేది ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ కనుక నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే కొన్ని బోర్డర్ అనే ప్రాపర్టీస్ని తీసుకువెళ్ళి ఇచ్చేద్దాం. ఆ బోర్డర్ అనే ప్రాపర్టీస్ ఇచ్చేసినప్పుడు అది ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, ఇదంతా తెలుసుకునే ముందర మనం ఇంకొకసారి ఇక్కడికి వెళ్ళేసి మనం ఏం చేద్దామంటే ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. ఇన్స్పెక్ట్ చేసి చూస్తే ఏమైందంటే ఇక్కడ కనుక చూసామనుకో టూరిజం అని ఒక టెక్స్ట్ ఉంది చూడు. ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఏమైందంటే అవైలబుల్ విత్ ఎంతైతే ఉందో
అంత విడ్త్ని కూడా ఏం చేసిందంటే కంప్లీట్లీ ఆక్యుపై చేసింది అనమాట. ఈ ప్లాన్ యువర్ ట్రిప్ అనేది కూడా ఏంటిదంటే ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్. అది కూడా ఏం చేసిందంటే ఆ పేజీలో ఎంతైతే అవైలబుల్ విడ్త్ ఉందో ఆ విడ్త్ని మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసింది. అందుకొని ఇలా అవైలబుల్ విడ్త్ మొత్తాన్ని ఆక్యుపై చేయడాన్ని ఏమంటారంటే బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని పిలుస్తారు. ఇక్కడికి వెళ్ళి నేను చూడు, ఇక్కడికి వెళ్ళి నేను ఈ ప్రాపర్టీ తీసేసి చూశాను. ప్రాపర్టీ తీసేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. చూస్తే చూడు ఈ టెక్స్ట్ అంతా లెఫ్ట్కి వచ్చేసింది. అంటే పక్కనే రావాలి కదా, చాలా స్పేస్ ఉంది, కానీ ఈ టూరిజం పక్కనే ఈ ప్లాన్ యువర్ ట్రిప్ కూడా రావాలి కదా, అలా రాలేదు. అంటే ఈ టూరిజం అనే హెడ్డింగ్ ఎలిమెంట్, ప్లాన్ యువర్ ట్రిప్ అనే పారాగ్రాఫ్ ఎలిమెంట్, ఈ రెండు కూడా ఏంటి అంటే బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్. బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటే ఏం చెప్పాను నేను ఆల్రెడీ. ఏదైనా ఒక ఎలిమెంట్ ని కనుక మనం క్రియేట్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ అనేది ఆ పేజీలో అవైలబుల్ విడ్త్ ఎంతైతే ఉంటుందో ఆ అవైలబుల్ అయ్యే విడ్త్ మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసేసింది అనుకో, దానిని ఏమంటామంటే బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటాం అనేసి ఆల్రెడీ లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం కదా, అది ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాను. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక మనం చెక్ చేసాం కలర్ అనే ప్రాపర్టీ చెక్ చేసినప్పుడు అది ఇన్హెరిటెన్స్ అయిపోయింది. అలాంటి టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ చూసినా కానీ అది ఏమైందంటే ఇన్హెరిటెన్స్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే వేరే ఒక ప్రాపర్టీని అప్లై చేద్దాం. అవేంటి అంటే బోర్డర్ అనే ప్రాపర్టీస్ అప్లై చేద్దాం. ఇదే కంటైనర్ ఇదే పేరెంట్కి ఈ ప్రాపర్టీ అప్లై చేసినప్పుడు ఏమైంది అనేది చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తున్నా అంటే ఇన్స్పెక్ట్ తీసేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే బోర్డర్ ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నాను. బోర్డర్ హైఫన్ స్టైల్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్లో నేనేం చేశానంటే సాలిడ్ అని ఇచ్చాను. ఇచ్చేసేసి తర్వాత నేనేం చేసేసానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. వెంటనే చూడు నాకేమైందో, ఏమైంది నాన్న, ఏమైంది ఈ ప్రాపర్టీ ఇచ్చినప్పుడు ఏమైంది చూడు, ఈ ప్రాపర్టీ ఇచ్చినప్పుడు ఏమైంది, బోర్డర్ వచ్చింది. అంటే HTML ఎలిమెంట్స్కి అప్లై అయిందా, అప్లై కాలేదా? ఒక్కొక్క HTML ఎలిమెంట్కి. ఇందాక నేను కలర్ అనేది ఇస్తే ఏమైంది, హెడ్డింగ్కి అప్లై అయిపోయింది, ప్లాన్ యువర్ ట్రిప్కి అప్లై అయిపోయింది. ఇప్పుడు నేను చూడు బోర్డర్ హైఫన్ స్టైల్ అనే ప్రాపర్టీ ఇస్తే ఏమైందంటే హెడ్డింగ్కి అప్లై కాలేదు, చైల్డ్కి అప్లై కాలేదు. అంటే నీకు అర్థం కావాలంటే నేనేం చేస్తున్నానంటే ఈ బోర్డర్ హైఫన్ స్టైల్ అనే ప్రాపర్టీని తీసేసుకొని నేనేం చేశానంటే ఈ ప్రాపర్టీ మొత్తాన్ని కాపీ చేసేసుకున్నాను. ఇక్కడ నేనేం చేశానంటే ఒక పారా అనే ఒక ఎలిమెంట్ని ఒక క్లాస్ నేమ్తో నేనేం చేశానంటే ఈ స్టైల్ ఇచ్చాను. ఇక్కడ రాసిన ఈ పారా అనే మొత్తాన్ని తీసుకెళ్ళి నేనేం చేశానంటే పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్కి అప్లై చేసేసాను. ఈ పారాగ్రాఫ్ అనే దానికి అప్లై చేసేసాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో పారాని పెట్టాను. పారాని పెట్టి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు, ఏమైంది, ఈ బోర్డర్ హైఫన్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు సాలిడ్ అని ఇచ్చాను అనుకో, ఏమైంది పారాగ్రాఫ్కి ఏమైంది, దాని ఒక్కదానికి చుట్టూరు కూడా ఏమొచ్చిందంటే ఒక బోర్డర్ అనేది వచ్చిందా రాలేదా? ఎనీబడి హ్యావ్ ఇక్కడ కనుక పారాగ్రాఫ్ అనే దాంట్లోకి వెళ్ళి బోర్డర్ హైఫన్ స్టైల్ అనే ప్రాపర్టీ ఇస్తే నాకేమైంది చూడు, ఆ పారాగ్రాఫ్ అనే దానికి ఏమైంది, ఒక బోర్డర్ అనేది వచ్చింది. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ బోర్డర్ హైఫన్ స్టైల్ అనే ప్రాపర్టీని తీసుకొని నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న పేరెంట్ అనే ఎలిమెంట్ దగ్గర అప్లై చేసేసాను. అప్లై చేయగానే ఏం కావాలి, ఈ టూరిజం అనే దానికి బోర్డర్ రావాలి, అట్ ది సేమ్ టైం ప్లాన్ యువర్ ట్రిప్ అనే దానికి బోర్డర్ రావాలి. కానీ నాకేమైంది, మొత్తానికి కలిపి బోర్డర్ వచ్చేసింది. అంటే నా యొక్క ప్రాపర్టీ అనేది చైల్డ్ ఎలిమెంట్స్ కి అప్లై అయిందా, అప్లై కాలేదా? అప్లై కాలేదు అని మీరు చెప్పేశారు. అప్లై కాలేదు అంటే దీనిని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. అంటే ఏమైంది, కొన్ని ప్రాపర్టీస్ ని మనం కొన్ని CSS స్టైల్స్ అప్లై చేసినప్పుడు పేరెంట్ కి ఆ స్టైల్స్ అన్ని కూడా చైల్డ్ కి అప్లై అయితే దాని ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. కొన్ని CSS స్టైల్స్ ని తీసుకెళ్లి పేరెంట్ కి అప్లై చేస్తే అవి చైల్డ్ కి అప్లై కాకపోతే దానిని ఏమని పిలుస్తారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు అన్నమాట. అంటే ఇలాంటి వాటిని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. ఇంకా మనం చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో మనం ఏం చేస్తామంటే
మనం అన్ని ఎలిమెంట్స్ ని చెక్ చేయాలంటే చాలా కష్టం అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ప్రతి దానిని కూడా మనం ఏం చేస్తామంటే చెక్ చేసేసుకుంటా ఉంటాం. వాటి కోసం ఏంటి అంటే ఏ ప్రాపర్టీ అప్లై చేసినప్పుడు అది ఇన్హెరిటెడ్ అవుతుంది, ఏ ప్రాపర్టీస్ అనేవి అవి నాన్ ఇన్హెరిటెడ్ అవుతాయి అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే గూగుల్లోకి వెళ్ళేసేసి ఏదైనా ఒక స్టైల్ అప్లై చేసేటప్పుడు దిస్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఆర్ నాట్ అనేసి చెక్ చేసేసి ఇన్హెరిటెడ్ అన్నామనుకో డైరెక్ట్ తీసుకెళ్ళి కంటైనర్కి అప్లై చేస్తాం. అప్పుడు ఆ స్టైల్ అన్నిటికీ అప్లై అయిపోయింది. అలా చెక్ చేయాలంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఎవరికి కూడా గుర్తుండవు ఈ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ ఏది ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ ఏది నాన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ అనేది తెలుసుకోవాలంటే అందరూ ఏం చేస్తారంటే గూగులేట్ చేసేసి చూస్తారు. అలాంటి ఏంటియో తెలుసుకోవాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కలర్ అనే ఒక ప్రాపర్టీ తీసుకెళ్లేసి పేరెంట్కి కనుక మనం ఇచ్చామనుకో అదే స్టైల్ ఏమవుతుందంటే చైల్డ్కి కూడా అప్లై అవుతుంది కాబట్టి దీన్ని ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ అని పిలుస్తారన్నమాట. అలానే టెక్స్ట్ హైఫన్ ఎలైన్ అనేది కూడా మనం పేరెంట్ కంటైనర్ కనుక ఇచ్చామనుకో అప్లై చేసేసామనుకో డైరెక్ట్ గా చైల్డ్స్ కూడా అప్లై అయిపోతుంది. అలానే ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ, ఫాంట్ హైఫన్ స్టైల్, ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ప్రాపర్టీస్ కూడా మనం ఏం చేసామంటే పేరెంట్ కి కనుక ఇచ్చామనుకో అదే ప్రాపర్టీ ఏమవుతుందంటే చైల్డ్ కూడా తీసేసేసుకుంటుంది. అందుకని ఇలాంటి ప్రాపర్టీస్ ఏమంటారంటే ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అని పిలుస్తారు. అలానే కనుక మీరు కనుక చూసారనుకో కొన్ని నాన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అనమాట. వాటిల్లో ఏంటిదంటే బాక్స్ ప్రాపర్టీస్ అని మీకు చెప్పాను. బాక్స్ ప్రాపర్టీస్ అంటే ఏంటిది విడ్త్, హైట్, బోర్డరు, ప్యాడింగ్, మార్జిన్, అలానే బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్, బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం ఏం చేసేసామంటే పేరెంట్ కి తీసుకువెళ్ళి ఇచ్చామనుకో అవి ఏమవుతాయి అంటే చైల్డ్ కి అనే వాటికి అప్లై కావన్నమాట. అలా అప్లై కాలేదు అంటే దాన్ని ఏమంటారంటే నాన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అని పిలుస్తారు. అంటే పేరెంట్ కి ఇస్తే చైల్డ్ కి అప్లై అయితే దాన్ని ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అని పిలుస్తారు. అలా అప్లై కాకపోతే దాన్ని ఏమంటారంటే నాన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అని పిలుస్తారు. ఈ రోజు చెప్పిన సెషన్ లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? పార్ట్లోకి వెళ్దాం. ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్, నాన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అనేది ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. అంటే అర్థమయ్యా? ఓవరాల్ గా చెప్పుకుందాం. ఇన్హెరిటెడ్ అంటే ఏంటి? ఒక కంటైనర్ ని పేరెంట్ అంటారు, కంటైనర్ లోపల ఉన్న వాటిని చైల్డ్ అంటారు. కంటైనర్ కి మనం సిఎస్ఎస్ స్టైల్ ని డైరెక్ట్ గా అప్లై చేస్తే డైరెక్ట్ గా ఆ స్టైల్ అంతా కూడా చైల్డ్ కి కూడా అప్లై అయితే దాన్ని ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అంటారు. ఒక కంటైనర్ కి తీసుకెళ్లి మనం స్టైల్ అప్లై చేస్తే లోపల ఉన్న ఎలిమెంట్స్ కి డైరెక్ట్ గా అప్లై కాకపోతే దాన్ని ఏమంటారంటే నాన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అని పిలుస్తారు. బాక్స్ ప్రాపర్టీస్ అన్ని కూడా నాన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్. అంటే వాటిని ఏం చేయాలంటే మనం ఏ ఎలిమెంట్ కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్స్ కి అప్లై చేసేసుకోవాలన్నమాట. ఓకే. అలానే కలరు, టెక్స్ట్ హైఫన్ సెంటర్, టెక్స్ట్ హైఫన్ ఎలైన్ అనే ప్రాపర్టీ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్. వాటిని పేరెంట్ కి ఇచ్చామనుకో డైరెక్ట్ గా చైల్డ్ కూడా అప్లై అయిపోతూ ఉంటాయి అన్నమాట అనే ఒక రూల్ గురించి ఈ రోజు సెషన్ లో మనం తెలుసుకున్నాం. అండ్ అలానే టుడే మన యొక్క సెషన్ ని ఇంకొక టాస్క్ తో కంప్లీట్ చేసేద్దాం. సారీ, ఎస్టర్డే మనం డిస్కస్ చేసిన టాపిక్ అనేది ఒకసారి చేసేసేద్దాం. ఏంటిది అంటే లాస్ట్ ఎస్టర్డే నైట్ కూడా మనం చేసేసాం కాబట్టి ఈ రోజు నైట్ కూడా మనం ఏం చేద్దామంటే సేమ్ థింగ్ ఏదైతే మనం మిస్ అయ్యామో ఆ మిస్ అయిన మొత్తాన్ని కూడా 8:15 సెషన్లో అనేది కంప్లీట్ చేసేస్తాం. ఓకే. లాస్ట్ సెషన్లో మనం ఏం చేసేసామంటే వై చూజర్స్ అనే ఒక సెక్షన్ని ఏం చేద్దామంటే రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది బిల్డ్ చేద్దాం అనుకున్నాం. అలానే ఈ రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేసేసేటప్పుడు మనం ప్యాడింగ్ లో వాడే స్పేసింగ్ కోసం మనం ఏం చేస్తాం, స్పేసింగ్ కోసం మనం ఒక ప్యాడింగ్ అనే ఒక ప్రాపర్టీని వాడతాం. ఈ ప్యాడింగ్ అనే ప్రాపర్టీని బూట్స్ట్రాప్ యూటిలిటీస్ లో ఎలా యూజ్ చేయవచ్చు అనే టాపిక్ ని కూడా మనం నేర్చుకుంటాం. అలానే జెనరిక్ కంటైనర్ అంటారు అన్నమాట. ఇన్లైన్ జెనరిక్ కంటైనర్ అనే ఒక టాపిక్ గురించి నేర్చుకుందాం. అంటే దాన్ని స్పాన్ అని పిలుస్తారు. అంటే ఈ స్పాన్ అనే ఎలిమెంట్ గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ లో మనం నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఆల్రెడీ లాస్ట్ సెషన్ లో చెప్పాను అనమాట. వీటన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే బాగా గుర్తుండాలని ఇంకొకసారి ప్రాక్టీస్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకున్నామంటే వై చూజర్స్ అనే ఒక సెక్షన్ ఉంది చూడు. అంటే ఏంటిది, మనం ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేద్దాం అనుకున్నాము. ఆ రెస్పాన్సివ్ వెబ్సైట్ లో లాస్ట్ వీక్ లో మనం ఏం చేసేసామంటే నావిగేషన్ బార్ అనేది ఎలా సెట్ చేయాలో నేర్చుకున్నాం. దాని కింద బ్యానర్ అనే సెక్షన్ ని ఎలా బిల్డ్ చేయాలో మనం నేర్చుకున్నాం.
దాని తర్వాత పార్ట్ ఏంటిది, వై చూజర్స్ అనే ఒక సెక్షన్ ఏం చేద్దామంటే ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకున్నాం. అంటే ఎలా ఉంది అంటే, మీరు ఇక్కడ కనుక స్క్రీన్ మీద కనుక చూసారనుకో, వై చూజర్స్ అని దాని కింద ఒక డిస్క్రిప్షన్ వచ్చేసి, దాని కింద ఏమున్నాయి అంటే 3 కార్డులు వచ్చేసినాయి అనమాట, ఒక దాని పక్కన ఒకటి. ఇలా మనం కూడా ఏం చేద్దామంటే ఒక వెబ్సైట్లో ఇలా సెట్ చేయాలి అనుకున్నాను. ఈ వెబ్సైట్లో సెట్ చేసేటప్పుడు ఈ ఈ థింగ్ మొత్తం కూడా ఏం చేసేసామంటే, మన దగ్గర ఉన్న డివైజెస్లో ఎలా కనపడుతుంది అనేది చూద్దాం. ఎలా కనపడాలి అంటే, ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైజెస్ లో అయితే ఎలా కనపడాలి అంటే, ఏం కనపడాలి, హెడ్డింగ్ కనపడాలి, దాని కింద డిస్క్రిప్షన్ కనపడాలి, దాని కింద కార్డు రావాలి, దాని కింద మరొక కార్డు వచ్చేటట్లు మనం ఏం చేయాలి అంటే లేఅవుటింగ్ అనేది చేయాలన్నమాట. ఇలా ఎలా చేస్తాం అనేది మనం నేర్చుకుందాం. అలానే మీడియం కానీ, మీడియం కంటే ఎక్కువ ఉన్న డివైజెస్ లో కనుక చూసామనుకో, వై చూజర్స్ అనే హెడ్డింగ్ రావాలి, దాని కింద డిస్క్రిప్షన్ రావాలి, దాని కింద కార్డు రావాలి, ఆ కార్డు పక్కనే మరొక కార్డు రావాలి, ఆ కార్డు పక్కనే మరొక కార్డు వచ్చేటట్లు మనం ఏం చేద్దామంటే డిజైనింగ్ ఆర్ లేఅవుటింగ్ అనేది చేయాలి. ఎలా చేయాలి, రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి. ఇలా చేయాలి అంటే ఎలా మనం కంప్లీట్ చేస్తాము అనేది ఒక్కసారి చూద్దాం. ఇవన్నీ చేయాలి అంటే మనం ఏం చేయాలి, రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి అంటే ఏం చేయాలి, మన దగ్గర వైడ్ వెరైటీ ఆఫ్ డివైజెస్ ఉన్నాయి. ఈ వైడ్ వెరైటీ ఆఫ్ డివైజెస్ అన్నిటిని కూడా మనం బూస్ట్రాప్ వాళ్ళు ఏం చేసేసారు, అన్ని డివైజెస్ యొక్క విత్ ని బేస్ చేసుకొని అటన్నిటిని కూడా 5 బూస్ట్రాప్ రెస్పాన్సివ్ కాలమ్స్ గా డివైడ్ చేశారు, రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ గా. అలా చేసిన వాటిలో ఎక్స్ట్రా స్మాల్ అని మీడియం, లార్జ్, ఎక్స్ లార్జ్ అని డివైజెస్ గా మనం కన్వర్ట్ చేసుకున్నాం కదా. అలా చేసేటప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైజెస్ లో రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. అలా కంప్లీట్ చేయడాన్ని ఏమంటారంటే మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అని పిలుస్తారు. అంటే మన దగ్గర ఉన్న డివైజెస్ యొక్క విత్ లో చిన్న డివైస్ కనుక చూసుకున్నాం అనుకో, మొబైల్ కాబట్టి ఫస్ట్ మొబైల్లో ఎలా సెట్ చేస్తామో కంప్లీట్ అయిపోయిన తర్వాత, దానికంటే పెద్ద డివైస్ ఏంది ట్యాబ్, దానికంటే పెద్ద డివైస్ ఏంది ల్యాప్టాప్. అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఏదైనా ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మొబైల్ వర్షన్ లో చూసినప్పుడు అది అంతా కూడా కోడ్ ని బిల్డ్ చేసేసి, తర్వాత మనం ఏం చేయాలి, ఆ తర్వాత పెద్ద డివైస్ ఏదైతే ఉందో దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, దానికంటే పెద్ద డివైస్ లో ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. ఇలా చేస్తే ఏమైందంటే ఈజీగా మన వెబ్సైట్ అనేది చూడడానికి అందంగా డెవలప్ అయిపోయింది అనమాట. ఇలా మనం రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేద్దాము అనేసి లాస్ట్ సెషన్ లో డిస్కస్ చేసేసాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, మన మొబైల్ వర్షన్ లో కనుక చూస్తే ఈ వై చూజెస్ అనే ఒక సెక్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఎలా ఉంటుంది అంటే, చుట్టూరు ఒక బార్డర్ ఉంటుంది, ఆ లోపల ఏముంటుందంటే వై చూజెస్ అని ఉంటుంది, దాని కింద ఏముంటుందంటే పారాగ్రాఫ్ ఉంటుంది, డిస్క్రిప్షన్, దాని కింద ఏముంటుందంటే కార్డు ఉంటుంది, దాని కింద మరొక కార్డు అనేది వస్తుంది అనమాట. ఇదే కనుక మనం క్లియర్ గా అర్థం చేసేసుకున్నామంటే ఒక్కసారి లేఅవుటింగ్ అనేది చూద్దాం. ఇక్కడ ఉన్న లేఅవుటింగ్ అనేది కనుక గమనించామనుకో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ చుట్టూరు ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఏమంటారంటే వై చూజర్స్ సెక్షన్ కంటైనర్ అని పిలుస్తారు. ఆ బాక్స్ లోపల ఏముందో చూడు, వై చూజర్స్ అనే ఒక హెడ్డింగ్ ఉంది. దీన్ని ఏమని పిలుస్తారంటే సెక్షన్ హెడ్డింగ్ అని పిలుస్తారు అనమాట. అలానే తర్వాత ఏం చేస్తాం, దాని లోపల ఒక టెక్స్ట్ ఉంది చూడు, డిస్క్రిప్షన్, దాన్ని ఏమంటారంటే వై చూజర్స్ సెక్షన్ డిస్క్రిప్షన్ అని పిలుస్తారు. తర్వాత దాని కింద ఒక బాక్స్ ఉంది చూడు, ఆ బాక్స్ ఏమంటారంటే వై చూజర్స్ కి సంబంధించిన కార్డ్ అనేది. ఆ తర్వాత మరొక భాగంలోకి వెళ్ళేసి డెవలప్ చేయడం అనేది చేయాలి అనేసి మనం చెప్పుకున్నాం కదా. అలా చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఉన్న కంటైనర్లో ఒక్కొక్క దాన్ని కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ ఉన్న దాంట్లో ఫస్ట్ మనం ఏం చేద్దాము, వై చూజర్స్ అనే సెక్షన్కి సంబంధించిన కంటైనర్ని క్రియేట్ చేయడం ఎలా అనేది నేర్చుకుందాం. ఈ పీపీటీని పెట్టేసి చేసేస్తాను. ఓకే దా. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి మొత్తం కోడ్ మొత్తాన్ని ఏం చేశాను అంటే రీసెట్ చేసేసాను. రీసెట్ చేసేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను అంటే, ఫస్ట్ మనం ఏం చేద్దాము, రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి. రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ మనము మన దగ్గర ఉన్న బూస్ట్రాప్ కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే కాపీ చేసేసుకొని మన దగ్గర ఉన్న కోడ్ ప్లే గ్రౌండ్ లో
అదే మనం బూస్ట్రాప్ సిఎస్ఎస్ లో రాసే ప్రతి రూల్ సెట్ కూడా ఏమవుతుందంటే ఆల్రెడీ బూస్ట్రాప్ వాళ్ళు రెడీ చేసి పెట్టారన్నమాట. అలా ప్రీ డిఫైన్ చేసి పెట్టారు. వాటిని కనుక మళ్ళీ రాయకుండా ఈ బూస్ట్రాప్ ని వాడామనుకో ఏమవుతుంది, ఈజీగా రీయూజబుల్ కనుక చేసేసామనుకో మనకి టైం అనేది, మనీ అనేది, టెస్టింగ్ చేయడం అనేది ఇవన్నీ కూడా ఈజీగా కంప్లీట్ అవుతాయి. కాబట్టి అందుకని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే బూస్ట్రాప్ ని యూజ్ చేయడం అనే దాని మీద బాగా ఫోకస్ చేస్తారు. ఎవరైతే బూస్ట్రాప్ ని బాగా యూజ్ చేస్తారో వాళ్ళకి ఏమైందంటే మంచి కెరియర్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. అందుకని మనం కూడా ఏం చేద్దామంటే బూస్ట్రాప్ మీద ఉన్న ప్రతి కమాండ్ని కూడా, ప్రతి కంటెంట్ని కూడా మనం కూడా ఏం చేద్దామంటే ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేసేద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి కాబట్టి బూస్ట్రాప్ని లోడ్ చేసేసాను. తర్వాత మనం ఏం చేద్దాము, మన దగ్గర ఉన్న డెవలప్మెంట్ షీట్లోకి వచ్చాము. ఏం డెవలప్ చేయాలి? ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఫస్ట్ బై చూజర్స్ అనే సెక్షన్కి సంబంధించిన ఒక కంటైనర్ని క్రియేట్ చేద్దాం. అంటే ఈ బాక్స్ క్రియేట్ చేయాలి. బాక్స్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, బాడీ అనే భాగంలోకి వచ్చేసి మనం ఏం చేయాలంటే యువర్ కోడ్ గోస్ హియర్ అనే టెక్స్ట్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి అక్కడ మనం ఏం చేయాలంటే డివ్ అనే ఒక ట్యాగ్తో ఒక HTML అనేది క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేట్ చేస్తాం. దీనికి మనం ఏం చేద్దాం అనుకున్నామంటే స్టైలింగ్ అనేది చేయాలి. అలా స్టైలింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేద్దామంటే సిఎస్ఎస్లోకి వెళ్ళేసేసి ఒక రూల్ సెట్ అనేది రాద్దాం. రూల్ సెట్ రాయాలి అంటే మనం ఏం చేయాలి, ఒక సెలెక్టర్ రాసేసి కింద ప్రాపర్టీ రూల్స్ అనేవి రాయాలి. సెలెక్టర్ రాయాలి అంటే ఏ సెలెక్టర్ వాడదాం, సిఎస్ఎస్లో స్టైలింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ సెలెక్టర్స్ని యూజ్ చేస్తాం. సిఎస్ఎస్ సెలెక్టర్స్ని వాటిలో ఒక సెలెక్టర్ ఏంటిది అంటే క్లాస్ అనే సెలెక్టర్ని యూజ్ చేసి స్టైలింగ్ చేద్దాం. క్లాస్ అనే సెలెక్టర్ యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, డాట్ అనేది మెన్షన్ చేసామంటే క్లాస్ సెలెక్టర్ అని చెప్తాం. దాని పక్కన ఏం రాయాలి, నేమ్ అనేది రాయాలి. మనం రాస్తున్న కంటైనర్ ఏంటిది, వై చూస్ అస్ అంటే WCU అంటే షార్ట్ కట్లో రాశాను, వై చూస్ అస్ అని పెట్టేశాను. హైఫన్ సెక్షన్ హైఫన్ BG హైఫన్ కంటైనర్ అని తీసేసుకొని ఒక క్లాస్ నేమ్ రాసేసాను. తర్వాత నేనేం చేశానంటే ఒక ఫ్లవర్ బ్రేస్ పెట్టేసేసి కిందకి వెళ్ళి నేనేం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడ కనుక చూసారనుకో ఈ కంటైనర్ లోపల ఏముందో చూడు, వైట్ కలర్ ఉండాలి. అందుకోసం నేనేం చేశానంటే ఈ కంటైనర్ లోపల నాకు వైట్ కలర్ రావాలి కాబట్టి నేనేం చేసేసానంటే వైట్ కలర్ రావాలంటే ఏం కావాలి, ఏంటిది ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్లో నేనేం చేశానంటే వైట్ అని చేశాను. ఇచ్చేసేసి నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న క్లాస్ సెలెక్టర్లో ఉన్న క్లాస్ సెలెక్టర్ అంటే డాట్ని క్లాస్ సెలెక్టర్ అంటారు. క్లాస్ సెలెక్టర్లో ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసేసుకొని నేనేం చేశానంటే HTMLలోకి వచ్చేసి నేనేం చేసేసానంటే మనం ఏ ఎలిమెంట్కి అయితే మన యొక్క స్టైల్ని అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరకు వచ్చేసేసి మనం క్లాస్ సెలెక్టర్ వాడాం కాబట్టి ఏ యాట్రిబ్యూట్ వాడాలి, క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి ఆ వాల్యూ ప్లేస్లో మనం ఏం చేసామంటే క్లాస్ నేమ్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. వెంటనే నాకు ఏమైందంటే ఇక్కడ వైట్ కలర్ అనేది వచ్చేసేసింది. అదంతా కూడా మీకు ఏమైందంటే కనపడదు అనమాట. ఎందుకంటే మనం అక్కడ ఏమీ స్టైలింగ్ అనేది రాయలేదు కాబట్టి మీరు అర్థం చేసుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? ఓకే, థ్యాంక్ యూ. ఈ తర్వాత మనం ఏం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడ తర్వాత హెడ్డింగ్ అనే కాలము, అలానే డిస్క్రిప్షన్ అనేది, కార్డ్ అనేది డెవలప్ చేయాలి. ఎలా డెవలప్ చేయాలి, మనము కంటైనర్ అయితే పెట్టాం కానీ ఆ కంటైనర్లో ఏ స్టైలింగ్ అనేది చేయాలి, రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి. అంతేనా కాదు, మనం కంటైనర్ తీసుకున్నాం, ఆ కంటైనర్లో ఎలిమెంట్స్ అన్ని కూడా ఎలా ఉండాలి, ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద ఒకటి ఉండాలి. అంటే మనం ఒక వెబ్ పేజీ కనుక చూసామనుకో ఆ వెబ్ పేజీ మొత్తం కూడా ఎన్ని గ్రిడ్ కాలమ్స్ ఉంటుంది, 12 గ్రిడ్ కాలమ్స్ని కలిగి ఉంటుంది. ప్రతిదీ కూడా ఏమైంది, 12 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేసేటట్లు ఉందన్నమాట. అలా 12 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేసేటట్టు మనం రాయాలి అంటే ఒక కంటెంట్ని ఏం చేయాలి, రెస్పాన్సివ్ లేఅవుటింగ్ ద్వారా చేయగలం. అలా రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి, బూస్ట్రాప్లో ఉన్న సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ని వాడినప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామంటే ఈ రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి. ఈ సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ని వాడాలి అంటే మనందరికీ తెలుసు ఏం చేయాలి, మనము ఈ సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ వాడాలంటే మనం ఏం చేయాలి,
మన యొక్క HTML ఎలిమెంట్ లో గ్రిడ్ సిస్టానికి సంబంధించిన ఒక కంటైనర్, ఆ కంటైనర్ లోపల రో, ఆ రో లోపల కాలం అనేది క్రియేట్ చేసేసుకోవాలి. అవునా కదా? ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఫాస్ట్గా మనం ఏం చేద్దామంటే కంటైనర్ని, అలానే రోస్ని, అలానే మనం ఏం చేద్దామంటే కాలమ్స్ని క్రియేట్ చేద్దాం. అలా క్రియేట్ చేయాలంటే ఏంటి, div అనే ట్యాగ్ తీసుకోవాలి. ఆ ట్యాగ్ లోపల మనం ఏం చేయాలంటే ఒక్కొక్క దాన్ని అరేంజ్ చేసేద్దాం. అలా అరేంజ్ చేయాలంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇక్కడికి వెళ్ళి నేను div అనే ఒక ట్యాగ్ తీసుకున్నాను. ఆ ట్యాగ్లో మనం ఏం చేసామంటే క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి వాల్యూ ప్లేస్లో కంటైనర్ అని కనుక ఇచ్చామనుకో, అంటే ఏమైందంటే ఒక కంటైనర్ అనేది క్రియేట్ అయినట్లు అనమాట. అలానే మనం ఏం చేద్దామంటే ఇక్కడ రాసిన స్టైల్ మొత్తాన్ని కాపీ చేద్దాం. పద్దాకులు రాయలేంటాను. ఇక్కడ రాసిన స్టైల్ అంతా కాపీ చేసేసి నేనేం చేస్తానంటే రెండో ఎలిమెంట్లోకి వెళ్ళేసి ఈ ట్యాగ్ పక్కన నేనేం చేస్తానంటే పేస్ట్ చేస్తాను. మనం ఏం చేసేసాం, ఇందాక కంటైనర్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలి, రో క్రియేట్ చేయాలి. రో క్రియేట్ చేయాలంటే ఏం చేశానంటే క్లాస్ నేమ్ ప్లేస్లో రో ఇచ్చాను, అంటే రో క్రియేట్ అయిపోయింది. తర్వాత మనం ఏం చేయాలి, కాలం క్రియేట్ చేయాలి. కాలం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి క్లాస్ నేమ్ ప్లేస్లో ఏం చేయాలి, కాలం అని కనుక ఇచ్చేసేసామనుకో, అప్పుడు ఏమైందంటే కాలం అనేది క్రియేట్ చేయాలి. కాలం క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, కాల్ హైఫన్ ప్రతిదీ కూడా ఏం చేద్దాం అంటే ఎక్స్ట్రా స్మాల్ డివైస్లో చేద్దాం అనుకున్నాను. అంటే ప్రతిదీ కూడా ఏం చేయాలంటే 12 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేయాలి అనుకున్నాను. అందుకని కాల్ హైఫన్ 12 అని చేశాను. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏం చేస్తాను, ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్ లోపల నేనేం చేస్తున్నానంటే నేను రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేద్దాం అనుకున్నాను. ఆ రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి అంటే ఫస్ట్ నేనేం చేయాలి, CSS గ్రిడ్ సిస్టమ్ వాడాలి. అలా CSS గ్రిడ్ సిస్టమ్తోనే నేను రెస్పాన్సివ్ లేఅవుట్ చేయగలను. అలా చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక కంటైనర్ క్రియేట్ చేయాలి. కంటైనర్ లోపల రో క్రియేట్ చేయాలి. రో లోపల కాలం క్రియేట్ చేశాను. కాల్ హైఫన్ అని పెడితే కాలం క్రియేట్ అయింది. ఏ కాలం క్రియేట్ చేస్తున్నాను, ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్లో చేస్తున్నాను. ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైజ్లో చేసేటప్పుడు ఏం చేస్తున్నాను, ప్రతి కంటెంట్ కూడా ఏం చేద్దామంటే అక్కడ ఉన్న 12 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేయాలి అని చెప్పేసి చేద్దాం అనుకున్నాను. అలా చేయాలి అనుకున్నాను కాబట్టి 12 అని పెట్టేస్తాను. ఇదంతా మీకు తెలుసు కాబట్టి ఇక్కడ దాకా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో డౌట్. తర్వాత భాగం అనేది చూద్దాం. తర్వాత భాగం ఏంది, వై చూజర్స్ అనే సెక్షన్కి సంబంధించిన హెడ్డింగ్ అనే ఎలిమెంట్ని క్రియేట్ చేద్దాం. ఈ హెడ్డింగ్ అనే ఎలిమెంట్ని క్రియేట్ చేయాలంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే, హెడ్డింగ్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేద్దామంటే ఈ కాలం లోపలికి వెళ్ళేసి నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే క్రియేట్ చేస్తున్నాను. హెడ్డింగ్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, H1 అనే ఒక ట్యాగ్ తీసేసుకొని ఏం చేద్దాం, వై చూస్ అస్ క్వశ్చన్ మార్క్ కూడా ఉండాలి కదా, ఇచ్చేసి నేను ప్లే అరౌండ్ చేసి చూశాను. చూడు, వై చూజర్స్ అని వచ్చేసింది. బట్ ఇక్కడ చూసిన స్టైల్ మనం రాసిన స్టైల్ అనేది రెండు ఒకలా లేవు. అందుకని ఈ టెక్స్ట్ అంతా కూడా స్టైలింగ్గా రావాలి అంటే మనం ఏం చేస్తాము, CSSలోకి వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే స్టైలింగ్ చేస్తున్నాం. అంటే నా యొక్క HTML ఎలిమెంట్కి ఏ CSS సెలెక్టర్ వాడినప్పుడు, కొన్ని ఏ CSS సెలెక్టర్ వాడినప్పుడు మన యొక్క HTML ఎలిమెంట్ మొత్తం కూడా అందంగా కనపడిద్దో చేయడం అనేది మనం చూస్తున్నాం అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేద్దాం, ఒక క్లాస్ సెలెక్టర్ వాడదాం. క్లాస్ సెలెక్టర్లో నేనేం చేస్తాను అంటే 1 సెకండ్, ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే క్లాస్ సెలెక్టర్ వాడి నేనేం చేస్తానంటే నేను డెవలప్ చేస్తుంది వై చూజర్స్ అనే సెక్షన్ లోపల ఉన్న హెడ్డింగ్ అనే దాన్ని చేస్తున్నాను. హెడ్డింగ్ అనేది చేస్తున్నాను కాబట్టి హెడ్డింగ్ అని పెట్టుకున్నాను. తర్వాత నేనేం చేశానంటే ఫ్లవర్ బ్రేస్ని ఓపెన్ చేశాను. తర్వాత నేనేం చేద్దాం, ఈ టెక్స్ట్ అంతా అందంగా రావాలంటే ఏం చేద్దామంటే కలర్ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ఏమిద్దాం అంటే బ్లాక్ అనే ఇద్దాం. అంటే అవన్నీ ఇప్పుడు చేయలేం కదా, అక్కడ ఉన్న హెక్స్ కోడ్లు వాడాలంటే టైం పడుతుంది కదా, అందుకని ఇట్లా ఇచ్చేస్తున్నాను. తర్వాత నేనేం చేద్దామంటే ఈ టెక్స్ట్ మొత్తం కూడా అందంగా కనపడాలి అంటే ఏం చేయొచ్చు, ఫాంట్ ప్రాపర్టీస్ వాడతాం. ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్లో నేనేం చేస్తున్నానంటే రోబోటో అనే స్టైల్ని ఇచ్చేస్తున్నాను. తర్వాత అలానే నేనేం చేస్తున్నానంటే ఈ టెక్స్ట్ కొంచెం సైజింగ్లో కనపడాలి కాబట్టి నేనేం చేశానంటే ఫాంట్ హైఫన్ సైజ్ అనే ప్రాపర్టీ వాడేసి వాల్యూ ప్లేస్లో 26 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. తర్వాత నేను ఇంకో స్టైల్ ఏం వాడానంటే ఈ టెక్స్ట్ మొత్తం కూడా బండగా కనపడాలి. అలా కనపడాలి అంటే ఏం చేశానంటే ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్లో నేనేం చేశానంటే 700 అని ఇచ్చేసాను. ఫైనల్లీ నేనేం చేయాలంటే మనం ప్రాపర్టీని క్లోజ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే క్లోజ్డ్ కర్లీ బ్రేస్ అనేది ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. బట్ ఇక్కడ ఉన్న స్టైల్స్ ఏ అప్లై కాలేదు. ఎందుకు అప్లై కాలేదంటే ఇక్కడ క్లాస్ సెలెక్టర్లో ఉన్న క్లాస్ నేమ్ని కాపీ చేసేసుకొని ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ క్లాస్ సెలెక్టర్లో ఉన్న ప్రతి ప్రాపర్టీ కూడా
మనం ఏ HTML ఎలిమెంట్కి అప్లై కావాలనుకుంటున్నాము, వై చూజర్స్ అనే HTML ఎలిమెంట్కి అప్లై కావాలనుకుంటున్నాం. అలా అప్లై కావాలంటే ఏంటి, మనకి రూల్ తెలుసు. ఏం చేయాలి, ఈ క్లాస్ సెలెక్టర్లో ఉన్న స్టైల్స్ అన్ని అప్లై కావాలంటే ఆ HTML ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి క్లాస్ సెలెక్టర్ వాడామంటే ఏం చేయాలి, క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్లో క్లాస్ నేమ్ ఇచ్చేసి క్లాస్ సెలెక్టర్లో ఉన్న క్లాస్ నేమ్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసామనుకో, అప్పుడు మనకి ఏమైంది అంటే అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అందంగా కనపడింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో డౌట్ సార్. ఓకే. నెక్స్ట్ పార్ట్ ఏంటిది, అక్కడ ఉన్న డిస్క్రిప్షన్ అనేది క్రియేట్ చేయాలి. డిస్క్రిప్షన్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా అనేది చూద్దాం. ఎలా అంటే డిస్క్రిప్షన్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాము, ఒక పారాగ్రాఫ్ అంటే P అనే ట్యాగ్తో మనం ఏం చేస్తామంటే డిస్క్రిప్షన్ అంతా రాస్తాం. ఆ డిస్క్రిప్షన్ అంతా రాయడం చాలా టఫ్ అయింది కాబట్టి నేనేం చేశానంటే ఆల్రెడీ నేనేం చేశానంటే పారాగ్రాఫ్ మొత్తాన్ని కూడా పక్కన సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ పారాగ్రాఫ్ మొత్తాన్ని కాపీ చేసేసుకున్నాను, ఇక్కడికి వచ్చేసాను. మన కోడ్ ప్లే గ్రౌండ్లో పారాగ్రాఫ్ ప్లేస్లో ఏం చేశానంటే ప్లేస్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. పారాగ్రాఫ్ మొత్తం కూడా వచ్చేసింది. ఈ పారాగ్రాఫ్ మొత్తం కూడా ఏం కావాలంటే నాకు ఇక్కడ ఎలా ఉందో చూడు, ఇక్కడ చూడు ఎలా ఉంది, ఇక్కడ అందంగా ఉంది, బట్ నా దగ్గర ఏముంది, అందంగా లేదు. అందుకని దీన్ని మొత్తాన్ని అందంగా మార్చాలి అంటే మనం ఏం చేయాలి, CSS సెలెక్టర్స్ను వాడాలి. CSS సెలెక్టర్ వాడాలి అంటే ఏం చేద్దాం, మనం క్లాస్ సెలెక్టర్ను వాడి స్టైలింగ్ చేద్దాం. అలా క్లాస్ సెలెక్టర్ వాడి స్టైలింగ్ చేయాలంటే ఏం చేయాలి, డాట్ పెట్టి ఒక క్లాస్ నేమ్ రాయాలి. మనం రాస్తుంది ఏంటి, డిస్క్రిప్షన్ కాబట్టి డిస్క్రిప్షన్ అని పెట్టుకున్నాను. డిస్క్రిప్షన్ అని పెట్టుకొనేసి నేనేం చేసేసంటే కలర్ అనేది ఏముండాలి, గ్రే కలర్ ఇద్దాం. అంటే రెండు బ్లాక్ కాకుండా కొంచెం గ్రే ఇద్దాం. కలర్ అనేది గ్రే అని ఇచ్చాను. తర్వాత నేనేం చేశాను, రోబోటో స్టైల్ ఇచ్చాను. టెక్స్ట్ అనేది హెడ్డింగ్ మీద కొంచెం తక్కువగా ఉండాలి కాబట్టి సైజ్ అనేది 16 ఇచ్చాను. అంత బండగా ఉండకూడదు కాబట్టి దీన్ని ఏం చేశానంటే 300 చేసేసాను. చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. స్టైల్ అప్లై కాలేదు. ఎందుకు అప్లై కాలేదంటే క్లాస్ సెలెక్టర్ వాడాము. ఆ క్లాస్ సెలెక్టర్లో క్లాస్ సెలెక్టర్ పక్కన ఉన్న క్లాస్ నేమ్ని మొత్తాన్ని కాపీ చేసేసుకొని మనం ఏం చేయాలి, ఆ క్లాస్ సెలెక్టర్లో వాడిన స్టైల్స్ అన్నీ కూడా మన HTML ఎలిమెంట్కి అప్లై అవ్వాలంటే ఏ HTML ఎలిమెంట్కి అయితే అప్లై అవ్వాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి క్లాస్ సెలెక్టర్ వాడాం కాబట్టి క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్లో క్లాస్ నేమ్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది అంటే మనం అప్లై చేసిన ప్రతి స్టైల్ కూడా ఏమైందంటే ఇక్కడ ఉన్న HTML ఎలిమెంట్కి అప్లై అయిపోయింది. ఓకేనా? ఓకే. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇక్కడ దాకా చెప్పిన దాన్ని ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక్కొక్క కార్డు ఇక్కడ మనం గనక చూసామనుకో ఏమున్నాయో చూడు, 3 కార్డ్స్ ఉన్నాయి అనమాట. 1 2 3 కార్డ్స్ ఉన్నాయి అనమాట. 3 కార్డ్స్ రావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఒక కార్డ్ని డెవలప్ చేయడం తెలిసిన తర్వాత రెండో కార్డు, తర్వాత మూడో కార్డు. అంటే ప్రతి కార్డు కూడా ఎలా ఉండాలి, ఒక కార్డు అయిపోయిన తర్వాత మరొక కార్డు రావాలి కదా. ఒక కార్డు అయిపోయిన తర్వాత మరొక కార్డు రావాలంటే ఏం చేయాలి, ప్రతి కార్డు కూడా ఎన్ని బూస్ట్రాప్ కాలమ్స్ అప్లై చేయాలని చెప్పాలి, మనం ఎన్ని కాలమ్స్ అప్లై చేయాలని చెప్పాలి, 12 కాలమ్స్ అప్లై చేయాలని చెప్పాలి. కాబట్టి ఇక్కడ పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇచ్చుడు ఇక్కడ దాకా నేను ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంది, హెడ్డింగ్ అనేది 12 గ్రిడ్ కాలమ్స్ ఆక్యుపై చేయరా బాబు అని చెప్పేసాం. పారాగ్రాఫ్ అనేది 12 గ్రిడ్ కాలమ్స్ ఆక్యుపై చేయరా అని చెప్పేసాను. తర్వాత ఒక్కొక్క కార్డు అప్లై చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్క కార్డు కూడా అప్లై కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళేసేసి మనం ఏం చేయాలి అంటే మళ్ళీ ఒక div అనే ట్యాగ్తో ఒక HTML ఎలిమెంట్ క్రియేట్ చేసేసి మళ్ళీ ఇంకొక కాలమ్ని క్రియేట్ చేయాలన్నమాట. ఒక రో లోపల మల్టిపుల్ కాలమ్స్ క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. దాంట్లోకి వెళ్ళేసి నేనేం చేశానంటే క్లాస్, తర్వాత సెషన్స్లో ఉన్నప్పుడు మళ్ళీ చెప్తాను దాని గురించి, కాల్ -12 అని ఇచ్చాను. అంటే మళ్ళీ నేనేం చేస్తానంటే మరొక కాలం అనేది క్రియేట్ చేస్తున్నాను. దేనికోసము, కార్డు వరకు మాత్రమే ఒక 12 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేసేటప్పుడు 12 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేసేటట్టు ఒక కార్డ్ని సెట్ చేస్తున్నాను అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే మళ్ళీ మరొక కాలంని క్రియేట్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి బాగా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ హెడ్డింగ్ అయిపోయింది కాబట్టి ఈ కార్డుని డెవలప్ చేయాలి. కార్డు డెవలప్ చేయాలంటే ఏం చేయాలి, చుట్టూరు కూడా ఏం చేయాలి, ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్ లోపల ఇమేజ్, టైటిల్, డిస్క్రిప్షన్ అనేది రాయాలి. అవన్నీ రాయాలి అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు దాకా చాలా సార్లు చేసేసాం అనమాట. అందుకోసం ఏం చేస్తానంటే ఒక కాలం క్రియేట్ చేశాను. ఆ కాలం లోపల నేనేం చేస్తానంటే ఒక కంటైనర్ క్రియేట్ చేస్తున్నాను. div అనే ట్యాగ్తో ఒక కంటైనర్ క్రియేట్ చేశాను. ఆ కంటైనర్ లోపల నేనేం చేస్తున్నాను ఫస్ట్ మనకి ఏముండాలి, ఈ కార్డ్ లోపల ఒక ఇమేజ్ అనేది ఉండాలి. ఇమేజ్ అనేది క్రియేట్ చేయాలంటే ఏంటి, మనకి సింటాక్
మనకి తెలుసా ఇమేజ్ అనేది క్రియేట్ చేయాలంటే సింటాక్ ఏంటిది? యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ఐఎంజి అనే ఒక ట్యాగ్ ఇచ్చేసేసి ఎస్ఆర్సి అనే ఒక నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్లో మనం ఏం చేయాలి అంటే ఏ ఇమేజ్ అయితే పెట్టాలి అనుకుంటున్నామో ఆ ఇమేజ్కి సంబంధించిన యూఆర్ఎల్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే కాపీ చేసేసుకోవాలి అనమాట. కాపీ చేసేసుకొని నేనేం చేశాను అంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి అక్కడ వాల్యూ ప్లేస్లో యూఆర్ఎల్ ఇచ్చేసేసి మనం ఏం చేసాం, ఇమేజ్ అనేది ఒక వాయిడ్ ఎలిమెంట్ కాబట్టి ఆ వాయిడ్ ఎలిమెంట్ అంటే ఒకే ట్యాగ్ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ ట్యాగ్తోనే ఉంటుంది కాబట్టి ఒకే ట్యాగ్ ఉంటుంది కాబట్టి ఆ ట్యాగ్ని క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి, ఒక ఫార్వర్డ్ స్లాష్ ఒక యాంగులర్ బ్రేస్ కనుక క్లోజ్ చేస్తే దాన్ని వాయిడ్ ఎలిమెంట్ అంటారు. అంటే ఇమేజ్ అనేది ఒక వాయిడ్ ఎలిమెంట్ కాబట్టి ఆ యొక్క సింటాక్తో క్లోజ్ చేశాను. ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూసాను, ఇమేజ్ అనేది వచ్చేసింది. ఈ ఇమేజ్ అనేది ఏం కావాలి అంటే నాకు కరెక్ట్ ఫిక్స్డ్ సైజులో కావాలి. అలా సైజింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఈ ఇమేజ్ని సైజింగ్ చేద్దాం. అంటే మీకు వచ్చిన చిన్న ఇమేజే కాబట్టి కొన్నిసార్లు పెద్ద పెద్ద ఇమేజ్లు వస్తాయి, అవన్నీ సైజింగ్ అనేది చేయడం కూడా మీరు నేర్చుకోండి. బట్ ఇక్కడైతే ఈ కేసులో అయితే చేయవసరం లేదు. బట్ అలా సైజింగ్ అనేది చేయడం కూడా ఫస్ట్ మనం అలవాటు చేసుకోవాలన్నమాట. ఓకే, అలా సైజింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేద్దామంటే సిఎస్ఎస్లోకి వెళ్ళేసి ఆ ఇమేజ్ కోసం ఒక సైజింగ్ రాయాలి. అలా చేయాలి అంటే మనం ఏం చేద్దాము, క్లాస్ సెలెక్టర్ వాడేసి అప్లై చేద్దాం. క్లాస్ సెలెక్టర్ అప్లై కాకపోతే మరొక సెలెక్టర్ని వాడేసి చేసుకుంటా ఉందాం. అప్పుడు దాకా మనం ఇలానే చేసేద్దాం. క్లాస్ సెలెక్టర్ వాడాను, దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేసేసానంటే ఇక్కడ ఇమేజ్ అనే పార్ట్ కాబట్టి ఇమేజ్ అనే పార్ట్ అంటే ఏంటిది, వై చూజర్స్ అనే సెక్షన్లోకి వెళ్ళేసి కార్డ్ అనే పార్ట్లోకి వెళ్తున్నాను అనమాట. ఆ సెక్షన్ తీసేస్తున్నాను. వై చూజర్స్ అనే సెక్షన్లో కార్డ్ అనే భాగంలో చేస్తున్నాను. కార్డ్ అనే భాగంలో నేనేం చేస్తున్నాను, ఇమేజ్ అనేది చేస్తున్నాను కాబట్టి ఇమేజ్ అని పెట్టేసి నాకు ఇమేజ్ అనేది సైజింగ్ చేయాలంటే ఏంటిది, ప్రాపర్టీస్. ఇమేజ్ అనేది సైజింగ్ చేయాలంటే ప్రాపర్టీస్ ఏంటిది, హైట్ అనే ప్రాపర్టీ వాడేసేసి నేను ఎంత వాడానంటే 90 పిక్సెల్స్ అని వాడాను. తర్వాత ఏం చేయాలి, ఇమేజ్ అనేది సైజింగ్ చేయాలి అంటే హైట్ తర్వాత విడ్త్ అనే ప్రాపర్టీ వాడాలి. విడ్త్ అనే ప్రాపర్టీ వాడేసేసి మనం ఏం చేద్దామంటే 87 పిక్సెల్స్ అని పెట్టేసేసి ఈ స్టైల్ అంతా కూడా మన యొక్క HTML ఎలిమెంట్కి అప్లై అవ్వాలంటే ఈ క్లాస్ సెలెక్టర్లో ఉన్న క్లాస్ నేమ్ డాట్ని క్లాస్ సెలెక్టర్ అంటారు. ఆ క్లాస్ సెలెక్టర్ పక్కన ఉన్న ఆ టెక్స్ట్ మొత్తాన్ని ఏమంటారంటే క్లాస్ నేమ్ అంటారు. ఆ క్లాస్ నేమ్ని కాపీ చేసేసుకొని మనం ఏం చేయాలంటే ఏ HTML ఎలిమెంట్కి అయితే మనం అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ HTML ఎలిమెంట్లో ఏం చేయాలంటే క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడాలి. ఆ యాట్రిబ్యూట్ వాడాలంటే ఎక్కడ వాడాలి, స్టార్టింగ్ ట్యాగ్లో వాడాలి. ఐఎంజీ అనే ట్యాగ్ పక్కన ఆల్రెడీ ఒక యాట్రిబ్యూట్ ఉంది. ఒక యాట్రిబ్యూట్ మనం తెలుసుకున్నాం కదా, కొన్ని ప్రాపర్టీస్ మనం ఏం చేయొచ్చు, ఒక HTMLలో మల్టిపుల్ యాట్రిబ్యూట్స్ అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేయాలి అంటే ఏం చేయొచ్చు, మనము ఒక యాట్రిబ్యూట్ తర్వాత మరొక యాట్రిబ్యూట్ అప్లై చేయాలంటే స్పేస్ అనేది ఇచ్చేసి ఆ యాట్రిబ్యూట్ అప్లై చేసేస్తే ఆ స్టైల్ ఈ యాట్రిబ్యూట్ స్టైల్ అన్ని స్టైల్స్ అప్లై అవుతాయని తెలుసు కదా మనకి. ఇప్పుడు ఏ స్టైల్ అప్లై కావాలనుకుంటున్నాను, క్లాస్ సెలెక్టర్లో స్టైల్ అప్లై కావాలనుకుంటున్నాను. అందుకోసం నేనేం చేయాలి, క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ అప్లై చేసేసి వాల్యూ ప్లేస్లో క్లాస్ నేమ్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. బట్ దెర్ ఈజ్ నో చేంజ్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ద నెక్స్ట్ పార్ట్ ఏందో చూద్దాం. ఈ ఇమేజ్ కింద ఏముండాలి చూడు, ఫుడ్ సర్వీస్ అనే ఒక పార్ట్ ఉండాలి. ఫుడ్ సర్వీస్ అనేది హైలైట్ ఉన్న టెక్స్ట్ కదా. ఈ హైలైట్ అయి ఉన్న టెక్స్ట్ ఏమంటారు, మనం ఏమంటాము, హెడ్డింగ్ అంటాం. హెడ్డింగ్ అనేది క్రియేట్ చేయాలంటే H1 అనే ఒక ట్యాగ్ తీసేసుకొని కాంటెంట్ ప్లేస్లో నేనేం చేశానంటే ఫుడ్ సర్వీస్ అని టెక్స్ట్ రాసేసి దీన్ని ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఫుడ్ సర్వీస్ అని వచ్చింది. బట్ ఇక్కడ ఉన్న టెక్స్ట్ చూస్తే చూడు, రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఆ రెండు స్టైల్స్ రావాలి అంటే మనం ఏం చేయాలి, సిఎస్ఎస్లోకి వెళ్ళి స్టైలింగ్ అనేది చేయాలి. అలా స్టైలింగ్ చేయాలి అంటే మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఒక క్లాస్ సెలెక్టర్ని వాడేసి మనం ఏం చేద్దామంటే స్టైలింగ్ చేద్దాం. అలా క్లాస్ సెలెక్టర్ వాడాలంటే మనం ఏం చేయాలి, డాట్ అనేది మెన్షన్ చేసేసి దాని పక్కకి వెళ్ళేసి నేనేం చేశానంటే మనం ఏ భాగాన్ని చేస్తున్నాం, నేమింగ్ అనేది పెట్టాలి కాబట్టి నేమింగ్ పెట్టాలంటే కార్డులోకి వెళ్ళేసేసి మనం ఏం చేస్తాం, కార్డు యొక్క హెడ్డింగ్ చేస్తున్నాం. అది దాన్ని ఇంకొక రకంగా అయినా ఏం పెట్టాలంటే హెడ్డింగ్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి టైటిల్ అని పెట్టండి. ఆ కార్డు లోపల ఒక టైటిల్ సెట్ చేస్తున్నాను అని రాసేసి నేను చేశానంటే స్టైల్స్ కావాలి కాబట్టి కలర్ అనేది బ్లాక్ ఇచ్చాను. తర్వాత ఫాంట్ ఫ్యామిలీ రోబోటో అన్నాను. సైజ్ వచ్చేతలకి ఇంత వద్దు, మనం ఇంకొంచెం తగ్గిద్దాం, 20 ఇద్దాము. తర్వాత వెయిట్ వచ్చేతలకి
బండగా ఉండాలి అనుకున్నాం, ఆ బండగా ఇచ్చేసేసి ఈ స్టైల్స్ అన్ని అప్లై కావాలనుకున్నాం. అలా అప్లై కావాలంటే ఏం చేయాలి, క్లాస్ సెలెక్టర్లో ఉన్న స్టైల్స్ అన్ని అప్లై కావాలి అంటే క్లాస్ సెలెక్టర్లో క్లాస్ నేమ్ని కాపీ చేసేసుకొని ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అయితే అప్లై కావాలనుకుంటున్నామో ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి క్లాస్ అనే సెలెక్టర్ వాడాం కాబట్టి క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్లో క్లాస్ సెలెక్టర్లో ఉన్న క్లాస్ నేమ్ని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. వెంటనే నాకు ఏమైందంటే ఫుడ్ సర్వీస్ అనే హెడ్డింగ్ కూడా వచ్చేసేసింది. ఇలా నీట్గా వచ్చేసేసింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే, థ్యాంక్ యూ. అండ్ ద నెక్స్ట్ పార్ట్ ఈస్ ఈ డిస్క్రిప్షన్ అనే భాగాన్ని డెవలప్ చేద్దాం. ఈ డిస్క్రిప్షన్ అనేది డెవలప్ చేయాలంటే ఏం చేద్దాం? డిస్క్రిప్షన్ అంటే హైలైట్ కాని టెక్స్ట్. హైలైట్ కాని టెక్స్ట్ని హెచ్టిఎంఎల్లో డెవలప్ చేయాలంటే దాన్ని ఏమంటాము? పారాగ్రాఫ్ అంటాం. పారాగ్రాఫ్ డెవలప్ చేయాలంటే పి అనే ట్యాగ్తో డెవలప్ చేసేసాను. పి అనే ట్యాగ్తో ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ క్రియేట్ చేసేసాను. ఆ పారాగ్రాఫ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఆల్రెడీ నా దగ్గర ఉందనమాట. ఆ డిస్క్రిప్షన్ మొత్తాన్ని నేనేం చేశానంటే ఇక్కడ ఉంది అనమాట. ఆ మొత్తాన్ని కూడా నేనేం చేస్తున్నానంటే కాపీ చేసేసుకుంటున్నాను. కాపీ చేసేసుకొని నేను వచ్చేసి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి నేనేం చేశానంటే పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. టెక్స్ట్ అంతా కూడా వచ్చేసింది. బట్ ఈ టెక్స్ట్ మొత్తం కూడా అందంగా బ్రైట్గా స్టైలిష్గా కనపడాలి అంటే ఏం చేయాలి నాన్న? ఏం చేయాలి? సిఎస్ఎస్ సెలెక్టర్స్ని వాడేసి మనం ఏం చేయాలంటే స్టైలింగ్ అనేది రూల్ సెట్ క్రియేట్ చేసి స్టైలింగ్ చేయాలి. అలా రూల్ సెట్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? సిఎస్ఎస్ సెలెక్టర్స్ వాడాలి. ఆ సెలెక్టర్స్ వాడాలంటే మనం ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసేసి క్లాస్ అనే సెలెక్టర్ వాడేసేసి దాంట్లో క్లాస్ అనే సెలెక్టర్ వాడినప్పుడు దానికి క్లాస్ సెలెక్టర్ పక్కన ఏం చేయాలి? ఒక నేమ్ అనేది పెట్టాలి. ఆ నేమ్ పెట్టాలి అంటే ఏం చేసంటే వై చూజర్స్ అని సెక్షన్ పెట్టాను. దాంట్లో కార్డ్ అనే సెక్షన్లో డిస్క్రిప్షన్ అనేది చేస్తున్నానని పెట్టేసేసి నేనేం చేసానంటే ఇక్కడ ఉన్న స్టైల్స్ని ఏం చేసేసంటే అప్లై చేసాను. కొంచెం సైజ్ తగ్గిద్దాం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి 14 అని చేశాను. ఇక్కడ రాసిన స్టైల్స్ అన్నీ కూడా మన డిస్క్రిప్షన్కి అప్లై కావాలంటే మనం ఏం చేయాలంటే ఈ క్లాస్ సెలెక్టర్లో ఉన్న స్టైల్స్ అన్ని అప్లై కావాలి అంటే క్లాస్ సెలెక్టర్లో ఉన్న డాట్ పక్కన ఉన్న నేమ్ మొత్తాన్ని కాపీ చేసుకొని ఏ ఎలిమెంట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసి మనం ఏం చేయాలి? క్లాస్ సెలెక్టర్ వాడాం కాబట్టి క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి క్లాస్ నేమ్ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా వచ్చేసేసింది. ఓకే డన్. ఇప్పుడు నాకు దీంట్లో ఉన్న ప్రతి కంటెంట్ వచ్చేసింది. బట్ ఇక్కడ చూడు, ఇమేజ్ అనేది ఫుడ్ సర్వీస్ అనేది ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఎక్కడుంది? లెఫ్ట్ సైడ్లో లేదు, మధ్యలోకి వచ్చింది. అంటే మనం మధ్యలోకి వచ్చేటట్లు ఉండాలి అంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా మధ్యలోకి రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్న హెచ్డిఎంఎల్ ఎలిమెంట్స్ ప్రతి దానికి కూడా ఇమేజ్ అనే దానికి, హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్ అనే దానికి, ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఇమేజ్ అనేది సెంటర్లోకి రావాలి, ఫుడ్ సర్వీస్ అనేది సెంటర్లోకి రావాలి, పారాగ్రాఫ్ అనేది సెంటర్లోకి రావాలి. అంటే ఇవన్నిటిని చైల్డ్ ఎలిమెంట్స్ అంటారు కదా, ఇవన్నీ ఒకేసారి సెంటర్లోకి రావాలి అంటే ఏం చేస్తాము? టెక్స్ట్ హైఫన్ ఎలైన్ అనే ప్రాపర్టీ వాడామనుకో అప్పుడు ఏమవుతుంది? అన్ని సెంటర్లోకి వచ్చేస్తాయి కదా. ఇన్హెరిటెన్స్ అనే ప్రాపర్టీ ద్వారా దీన్ని చేయొచ్చు కదా. ఇన్హెరిటెన్స్ అనే ప్రాపర్టీ అప్లై చేయాలంటే ఏం చేద్దాము? వీటన్నిటిని ఏమంటారంటే చైల్డ్ అంటారు. ఇక్కడ ఉన్న కంటైనర్ ఏమంటారంటే పేరెంట్ అంటారు. ఈ పేరెంట్ మనం ఏం చేద్దామంటే ఒక సిఎస్ఎస్ ప్రాపర్టీ అప్లై చేద్దాం. అప్పుడు ఏమైందో చూద్దాం. ఆ పేరెంట్కి సిఎస్ఎస్ ప్రాపర్టీ అప్లై చేయాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఒక రూల్ సెట్ అనేది రాయాలి. అలా రూల్ సెట్ రాయాలంటే ఏం చేస్తుందంటే ఇక్కడికి వెళ్ళి ఒక క్లాస్ సెలెక్టర్తో నేనేం చేస్తున్నానంటే ఒక క్లాస్ సెలెక్టర్ని యూజ్ చేసేసి నేను స్టైలింగ్ అనేది చేస్తున్నాను. అలా స్టైలింగ్ చేయాలి అంటే నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసేసి వై చూజర్స్ హైఫన్ సెక్షన్ హైఫన్ కార్డ్లోదే కాబట్టి చేస్తుంది, కార్డ్ అని చేశాను. ప్రాపర్టీస్ ఏం చేశానంటే నా ప్రాపర్టీ ఏంటిది? ఇప్పుడు టెక్స్ట్ అన్ని ఎలిమెంట్స్ సెంటర్లోకి రావాలి. అందుకని ఏం చేశాను? టెక్స్ట్ హైఫన్ ఎలైన్ అని ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్లో సెంటర్ అని ఇచ్చేసేసి నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న క్లాస్ సెలెక్టర్లో ఉన్న స్టైల్ అంతా కూడా నా ఎలిమెంట్కి అప్లై కావాలి కాబట్టి ఏం చేశానంటే ఇక్కడ ఉన్న క్లాస్ నేమ్ని కాపీ చేసేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నేనేం చేశానంటే ఈ పేరెంట్ అనే ఎలిమెంట్కి అప్లై కావాలంటే ఏం చేశాను? దాని యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి క్లాస్ సెలెక్టర్ వాడాను కాబట్టి క్లాస్ అనే యాట్రిబ్యూట్ రాసేసి క్లాస్ నేమ్ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అన్ని ఎలిమెంట్స్ కూడా చూడు ఏమైనాయంటే హారిజాంటల్గా వచ్చి సెంటర్లోకి వచ్చేసింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకే, అందరికీ కూడా ఇక్కడ దాకా చేసిన టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు కదా? నో సార్.
మనం ఏం చేద్దామంటే ఆఫ్టర్ 8:15 సెషన్లో రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనం ఏం చేద్దామంటే కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. నాకు కాల్ ఉంది, ఆ తర్వాత ఫినిష్ చేసేస్తాను. 8:15 సెషన్లో కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై.